అమ్మా చూసినది నీతి మార్గంలో నడుచుకోవాలని నేను నీతి మార్గంలో నడుచుకోవాలని నేను రక్షిస్తాను కదా. నీతి మార్గంలో నడుచుకోవాలి కదా. ఏమన్నారు? చెడును విస్మరించి నీతి న్యాయాలను జీవిస్తున్నటువంటి వారిని దేవుడు రక్షిస్తాడు. ఈరోజు మొదటి భాగంలో కూడా యెషయా గ్రంథం నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు ఏమంటే మీరు మనుషుని చేపట్టండి, న్యాయాన్ని ఆరాధించండి కదా. జరిగించండి కదా. మనిషిని చేపట్టండి, న్యాయాన్ని కదా. నేటి సమాజంలో పుట్టాలి అలా కదా, అలా కదా. నేటి ప్రపంచంలో ఇది ఉల్టా. మన మంచిని చేపట్టండి, మంచిని చేపట్టాలి. ఎందుకంటే మంచిగా ఉన్న రోజులు మన న్యాయాన్ని జరగలేవని అంటాం. న్యాయాన్ని మనం జరగలేము. న్యాయం ఎప్పుడు కలదు. మరి ముఖ్యంగా నేటి ప్రపంచంలో కదా, మరి ముఖ్యంగా నేటి ప్రపంచంలో న్యాయం అనేది ఇప్పుడు అందుకే బాగా కదా. నిజం ఎప్పుడైనా కానీ చేదే. నిజం ఎప్పుడైనా చేదుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. నిజం ఎప్పుడైనా సరే కష్టమే. అబద్ధం అయితే చాలా తీగా ఉంటుంది. అంటే తీగా రుచి కాదు, చేయడానికి ఈజీ. అబద్ధం ఎప్పుడు కూడా మనకి క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది. వెంటనే ఫీల్ వచ్చేస్తుంది మనకి. ఆ చెప్పే అబద్ధం అబ్బా నిజమే కదా, అదే ఉంది కదా అనేటువంటి అనుభూతి మనకు వస్తుంది. చెడు ఇది కష్టంగా అవుతుందా, ఎలా చేయాలి, కొంచెం ఛానల్ పడుతుందా, అవుతా అవుతా, జరిగితా జరగదా, కష్టంగా ఉంటుంది. సో కాబట్టి